అప్పటికి మొత్తం హైదరాబాద్ స్టేట్లో ఉన్న భూమి అంతా నిజాందే. ఆ నిజాం దగ్గర ఉన్నటువంటి భూమిని ఈ రెడ్లు వెలమలు వీళ్ళందరికీ నువ్వు ఏరియా చూసుకొని పన్నులు వసూలు చేసి నాకు గట్టుమని చెప్పింది నిజాం. వీళ్ళని జాగీర్దారులు అన్నారు. జాగీర్ అంటే ఏంది? నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా అంటే భూమి జాగీర్దార్ అంటారు. ఈ జాగీర్దార్లకు అప్పగించినటువంటి భూమి ఏదైతే ఉందో ఈ భూమి కంప్లీట్ గా నిజాం భూమి. ఈ నిజాం ఏం చేసిండు? ఇగో బలవంతపు చాకిరీలను రద్దుపరుస్తూ ఫర్మానాలు జారీ 1949 ఆగస్టు 15 జారీ చేసిన మరొక ఫర్మానా ద్వారా సంస్థానాలు మక్తాలతో సహా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జాగీర్లను రద్దు చేసిండు. మొత్తం అసలుకి మీకు జాగీర్లే లేవురా భయ్ అని చెప్పేసిండు. మీకు జాగీర్లే లేవు, ఆ భూమి అంతా పేదోళ్ళకే దక్కుతుందని చెప్పి క్లియర్గా 1949 ఆగస్టు 15 జారీ చేసిండు. ఆగస్టు 15 అంటే మరి అప్పటికి మన భారత్లో విలీనమైంది కదా మల్లన్న గారు అని అంటే, అప్పటికి నిజాం రాజప్రముఖగా నియమించబడ్డాడు. దీనికి నిజాం నుంచి అధికారాన్ని లాక్కున్నా కూడా నిజాంను రాజప్రముఖగా నియమించింది భారత ప్రభుత్వం. అప్పుడు నియమిస్తే ఆ నిజాం వీళ్ళను, ఈ దొరలను, ఈ పెత్తందారుల ఆగడాలను కట్ చేస్తూ ఈ జాగీర్లలో భూమిని సాగు చేస్తున్న ఆధిపత్య కులాలకు ఆ భూముల మీద పట్టాలు కొన్ని లభించాయి. హైదరాబాద్ జాగీర్దార్ నిషేధ చట్టం ప్రకారం కొన్ని రోజుల్లోనే పెద్ద పెద్ద జాగీర్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందుకు నష్టపరిహారంగా 18 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. అంటే అప్పుడు ఈ దొరలు పెత్తందారుల దగ్గర ఉన్నటువంటి భూములన్నింటినీ రద్దు చేసి అవి పేదోళ్ళకు పంచడం కోసం ఏం చేసిండు నిజాం? అరే మరి మా భూములు పోతా ఉన్నాయి, మేము ఎట్లా బతకాలంటే 18 కోట్ల రూపాయలు ఈ జాగీర్దారులకు ఇవ్వడానికి నిర్ణయించింది. 18 కోట్ల రూపాయలు. ఈ 18 కోట్లు తీసుకురు అంటే అప్పుడు పోయినటువంటి భూములకు పరిహారం తీసుకురు. ఇక అప్పుడు భూములు వీలే కాదు కదా. కానీ ఎప్పుడైతే ఈ తెలంగాణ ప్రాంతంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిజాం పరిపాలన అంతమైందో, నిజాం వెళ్ళిపోయిందో, ఇగో ఈ కాయిదాన్ని చింపేసిరు. వీళ్ళు తీసుకున్నటువంటి నష్టపరిహారం 18 కోట్ల రూపాయలు నష్టపరిహారం. ఈ చట్టం ద్వారా 995 జాగీర్దారులను తొలగించి 18 కోట్లు చెల్లించారు. ఈ 995 మంది జాగీర్ల దగ్గర 1 కోటి ఎకరాల భూములు వీళ్ళ స్వాధీనంలో ఉండే, వాటిని తీసుకొని వాళ్ళకి 18 కోట్ల రూపాయలు చెల్లించింది. అంటే ఇక భూములకు, రెడ్లకు, జాగీర్దారులకు, వెలమలకు సంబంధం లేదు అనేది ఈ కాగితం చెప్తుంది. 8వ తరగతి పుస్తకంలో ఉన్నటువంటి క్లియర్ లెక్క. రైట్. ఇక్కడ కొత్త ప్రభుత్వం హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేసింది. భూ కేంద్రీకరణ, ఉత్పత్తిని పెంచడం, అప్పుడున్న వ్యవస్థలో రైతులు, కౌలుదారుల కోరికలను అధ్యయనం చేయాల్సిందిగా ఈ సంఘాన్ని కోరారు. ఈ సంఘం మధ్య దళారులను తొలగించడం, భూ యాజమాన్యంపై పరిమితి, భూస్వాముల నుంచి అదనపు భూమిని తీసుకోవడం, కౌలుదారులకు రక్షణ వంటి ముఖ్యమైన సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫార్సులను కొన్నింటిని మాత్రమే అమలు చేసి ఎవడు అమలు చేయాలి? అప్పటికి ఎవడున్నాడు? నిజాం వెళ్ళిపోయిండు. నిజాం వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అయింది బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు ఎంటర్ అయిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు క్యాబినెట్లో కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు, బీసీల ద్రోహి రెవెన్యూ శాఖ మంత్రి అవుతాడు. ఆ రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఎట్లా? రెవెన్యూ శాఖ మంత్రి కావాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలని పెట్టిరు. ఇంగ్లీష్ వచ్చి ఉండాలని పెడితే అప్పట్లో ఉన్నటువంటి ఒక బీసీ నాయకునికి రెవెన్యూ శాఖ ఇవ్వాలనుకున్నప్పుడు అతనికి ఇంగ్లీష్ రాదని ఆపిరు. ఇది పివి నరసింహారావుకు సంబంధించినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉంటుంది, మీరు చదువుకోండి. ఇదే మాట. కొండా వెంకట రంగారెడ్డికి అప్పటికి ఇంగ్లీష్ రాకపోయినప్పటికీ ఆయన రెవెన్యూ మంత్రిని మాత్రం చేశారు. చేస్తే మీరిప్పుడు చూస్తున్నటువంటి పహానీలు ఉన్నాయి కదా, 1954, 55 పహానీలు, కాస్రా పహానీ అంటారు దాన్ని. ఈ కాస్రా పహానీలు తయారు చేసింది ఎవరే అంటే కొండా వెంకట రంగారెడ్డి. కొండా వెంకట రంగారెడ్డి ఏం చేసిందంటే ఇక్కడ పోయిన జాగీర్దారుల భూములన్నింటినీ మళ్ళీ కాస్రా పహానీలోకి ఎక్కించాడు. ఎంత తెలివి కల్లోడు చూడిడా. 18 కోట్ల రూపాయలు తీసుకున్నారు పరిహారం కింద, మళ్ళీ ఈ కాస్రా పహానీలు తీసుకొచ్చి మళ్ళా ఎవరిని, ఈ భూస్వాములను, జాగీర్దారులను మళ్ళీ ఓనర్లను చేసిన దానికి. అందుకోసం ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా 1954, 55 కాస్రా పహానీది చూపి అంటారు. అది ప్రామాణికం అనేవాడు చెప్పిండు. ఇగో ఇది ప్రామాణికం కావాలి. 1949 ఆగస్టు 15 జారీ చేసిన ఫర్మానా ప్రామాణికం కావాలి. ఈ ఫర్మానా ప్రకారం ఈ భూములు బీసీలే, ఈ భూములు ఎస్సీలే, ఎస్టీలే. కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు వచ్చి ఈ భూములను మళ్ళీ రెడ్లకు, దొరలకు కట్టబెడితే ఇప్పటి వరకు 1956 నుంచి మొదలు పెడితే 2026 వరకు
రెవెన్యూ శాఖ మంత్రిగా 70 సంవత్సరాలు రెడ్లే ఉన్నారు. 70 సంవత్సరాలు వాళ్ళ చేతిలోనే రికార్డులు గుప్పిట్లో పెట్టుకున్నారు. 70 సంవత్సరాలుగా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. సరే, దాని లెక్క మళ్ళీ మనం చెప్దాం. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఇనాం కింద ఇచ్చేటువంటి భూములు రద్దు చట్టాన్ని చేసిరు. అనేకమైన చట్టాలు చేసి పేద ప్రజలకు దక్కాలని చేస్తే ఈ రెడ్లు వెలమలు ఇక్కడ అధికారంలో ఉండి దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది 8వ తరగతి పుస్తకం సాక్ష్యం దీనికి. ఇది ప్రభుత్వ పుస్తకమే. ఇక విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుక ఎన్సీఆర్టీ బుక్. ఇది 102వ పేజీలో ఉంటుంది. పార్ట్ 2 కదా, పార్ట్ 2లో ఉన్నటువంటి పుస్తకం ఇది ఒకటి. ఇది ఇక్కడ వరకు జరిగింది కదా.